హే, ఇక్కడేం చేస్తున్నా? ఎంతసేపు ఎక్కడున్నారు సార్? మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. డ్యూటీ అవ్వగానే ఇంటికి రావాలి కదా. ఏంటి శ్రావ్య, భయపడ్డావా? ఎవరండి ఇతను? అరే నేనెవరో జ్యోతికి చెప్పండి సార్. మన ఇద్దరి మధ్య సంబంధం కూడా చెప్పండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమండి, ముందు నాకు సమాధానం చెప్పండి. జ్యోతి గారు మీరు ఆగండి. ఏం లేదండి, ఆవిడ చీర మీద నా వల్ల మరకబడింది, అందుకే ఆవిడికి నా మీద కోపం. మీ ఫోన్ అయితే నా దగ్గర లేదు. నువ్వెప్పుడొచ్చావు? చెప్పాను కదా సార్, చాలా సేపు అయింది. ఏమండి ప్లీజ్ అతని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి. జ్యోతి గారు నేను వచ్చినప్పుడే చెప్పా నాకు ఒక్క 5 minutes కావాలని. కానీ ఇప్పుడు నాకు 5 minutes సరిపోదు. శ్రావ్య, బంగారం చూడు, భయపడకు తల్లి. హే, ఇంకా నువ్వు వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. ఏంటి సార్ భయపడ్డారా? మీరు చాలా స్ట్రిక్ట్ పోలీస్ కదా. భయమా? నేను చూసా. ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళమన్నా. ఏమండి, ఎందుకు ఊరికే ఇంత దెబ్బలు తింటా? వెళ్ళు. నాకు బాగా దాహంగా ఉంది, వాటర్ కావాలి. వాటర్ కావాలంటారా నీకు? పల్పి ఆరెంజ్ అయినా ఓకే. పల్పి ఆరెంజ్ కావాలా? ఇచ్చావా? ఏమండి, ఆగండి. ఇచ్చావా? ఏమండి, ఇచ్చావా? వెళ్ళి మురళి మామయ్యని పిలువు. ఇచ్చావా? ఏమండి? నోరు మూసుకో. ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు సార్, ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. నన్ను వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళు. ఇతను ఎవరండి? నువ్వు వెళ్ళు. అయ్యో నేను చెప్తాను జ్యోతి గారు. నువ్వేం చెప్తావరా? నువ్వేం చెప్తావు? చెప్తా. నువ్వేం చెప్పలేవు. చెప్తాను సార్. మీరు పోలీస్ అని చాలా చేశారు కదా సార్. నువ్వు వెళ్ళరా. ఏమండి, వెళ్ళు. హాస్పిటల్ దగ్గర నీకేం చెప్పాను? వెళ్ళిపోమన్నానా? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మర్యాదగా చెప్తున్నాం, పోయికటి నుంచి. నవ్వుతావేంట్రా? ఏమండి, మీరు ఆగండి. నువ్వు వెళ్ళు ప్లీజ్, నువ్వు వెళ్ళు. నేనేం చేశాను జ్యోతి గారు? చేసిందంతా వాడే, సిగ్గులేని ఎదవా. నిన్ను ఏయ్! నన్ను వదలు. వద్దు. వదలు. వదలు. నన్ను వదలు. వదలరా. ఏయ్! ఏ తప్పుకోవే. నీ గొప్పలు. ఆగండి, వద్దు. బాగా ఎక్కువైంది. ఏయ్, నోర్మోయ్. అతన్నేం చేయకండి, వదిలేయండి. నువ్వు నీ లోపలికి ఎందుకు రానిచ్చావు? నేను రానిచ్చానా? మీతో మాట్లాడడానికి వచ్చాడు, ఇప్పుడు అదే చెప్తున్నాడుగా. కోసం ఎవరు వచ్చినా ఇలాగే లోపలికి రానిస్తావా? నాకేం అర్థం అవడం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏయ్, పోయ్. సార్ జ్యోతి గారు ఏమీ నన్ను లోపల రానివ్వలేదు, నేనే వచ్చాను. ఇప్పుడు నీకేం కావాలి? ఆయనతో మాట్లాడాలి అంతేగా? ఇదిగో మాట్లాడు. ఆడే మాట్లాడతాడు. ఏమవుతావు? అయితే వెళ్ళిపోమని చెప్పండి. ఊరికే ఈ చేతిలో దెబ్బలు తినుకో. సరే నేను వెళ్తాను సార్. అనవసరంగా నా వల్ల మీ ఇద్దరు ఎందుకు గొడవ పడతారు? శ్రావ్య, ఎందుకు భయపడుతున్నావు? నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాలే. చెంపదెబ్బ గట్టి కొట్టారు సార్, నిజమైన పోలీస్ లాగా. సోదా పెట్టించుకోరా. జ్యోతి గారు మీకు విషయం చెప్పనా? నువ్వేం చెప్పక్కర్లేదు, ఇక్కడి నుంచి పోరా. వచ్చినప్పటి నుండి ఒక్క 5 minutes కావాలి, 5 minutes కావాలి అంటున్నా. జ్యోతి గారు మీతో గానీ మీ పాపతో గానీ ఏమైనా బ్యాడ్గా బిహేవ్ చేశానా? కానీ సార్ మాత్రం నన్ను 2 సార్లు చంప మీద కొట్టాడు. నేను చెప్పే మాటలు వీడు వినకుండా, వీడి నోట్ నుంచి నేను వినాల్సింది వినకుండా వీడితో చంపదెబ్బలు తిని వెళ్ళిపోవాలా? నీ అమ్మ!
ఎందుకు ఏడుస్తున్నావు? మీ డాడీ ఏ ముందు నన్ను కొట్టాడు. ఎవరైనా కొడితే మనం తిరిగి కొట్టాలి కదా. కొట్టడం అయింది కదా, ఇక వదిలేయ్. ఇందాక నుంచి ఒక్క 5 minutes అడుగుతున్నా మిమ్మల్ని. రావ్యా కూర్చో కూర్చో. వదలరా. మీరు నర్స్ కదా, కొంచెం డ్రెస్సింగ్ చేయండి. చేయండి. శ్రావ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదొక దొంగ పోలీస్ ఆట. మీ నాన్న పోలీసు, నేను దొంగ. దొరికాను కదా అని బాగా ఆట పట్టించాడు. బ్లడ్ వస్తుంది, తుడవండి తుడవండి తుడవండి. పాపను వదలరా. ఎందుకు భయపడుతున్నావు? నేను నిన్నేమన్నా అన్నానా? నువ్వు నా మాట వినకపోతే అప్పుడు నాకు కోపం వస్తుంది. శ్రావ్య, నీకు మీ మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా, మీ డాడీ అంటే ఎక్కువ ఇష్టమా? ఆ? చెప్పు శ్రావ్య, చెప్పు శ్రావ్య. చెప్పనా? నోట్లో అట్టుపని పెట్టుకున్నావా? చెప్పు. ఇది ఇక్కడతో ఆగిపోదురా. ఇక్కడితో అయిపోతుందని ఎవరు చెప్పారు? నీకు ఇంకా అర్థం కాలేదా? ఏం అర్థం కావాలి? నీకు ఈ మాధవ్ గురించి తెలీదురా. ఏ తెలిస్తే చుచ్చిపోసుకుంటానా? అవును, నువ్వు ఇలాంటి వాడివి అని తెలిస్తే నేను అప్పుడే చుచ్చిపోయించేవాడిని. నిన్నే కాదు, దాన్ని కూడా. సార్, తప్పు జరిగిపోయింది కదా. ఏం తప్పు? ఏం తప్పు? నేనేం తప్పు చేయలే. నేనేం తప్పు చేయలే. నొప్పిగా ఉందా సార్? నువ్వు చేసింది ఏది మర్చిపోండిరా. ఓవర్గా ఇంకేమైనా చేస్తే నేను చంపేస్తాను. ముందు 2 కాళ్ళ మీద నుంచుని తర్వాత మొరగరా కుక్క. మాధవ్, మాధవ్,